మాట్లాడదాం, నో ప్రాబ్లం, విల్ డిస్కస్. ఏనాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయటం కానీ ఏది కెమెరా తిప్పటం కానీ జరగదు. అది వారి సంస్కృతి. ఆ 10 సంవత్సరాలు ఉన్నటప్పుడు ఎవరికన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా వేరే వాడు ప్రతిపక్ష వాడు మాట్లాడితే చూపించారా? అంటే వీళ్ళు కూడా అట్లే చేస్తున్నారనే భ్రమలో ఉంటారు తప్ప ఈ ప్రభుత్వం చాలా క్లారిటీగా వాళ్ళు ఏది చెప్పినా ఇదే బరాయించే శక్తి మాకు ఉంది కాబట్టి ప్రజలు ఈ తీర్పు మాకు ఇస్తున్నారు, వాళ్ళకి అది ఇస్తున్నారు. ఏ మంత్రి గారు? ఇంకా వారు అదే కళ్ళలో ఉంటున్నారు, ఇంకా మంత్రి అదే. దయచేసి ఇక్కడ ఒకటే గమనించాల, మిత్రులు అడుగుతున్నారు కాబట్టి డైవర్ట్ అయిపోద్ది. ఒక్కటే మాట చెప్తున్నా, ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, మా పేటెంటే పేదోళ్ళు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెనలతో వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినే చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టుకి సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఆ శాఖ మంత్రిగా, ఇళ్ళు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100కు 100% చేస్తాం. ఈ సందర్భంగా మీకు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ గ్లోబల్